వద్దా చేయలేను, నా వల్ల కాదు, చేయలేను. 2000 years later. లాస్ట్ వన్, ఈజీ ఈజీ ఈజీ. గుడ్ గుడ్. అసలు ఎందుకన్నా ఈ స్ట్రెంత్ ట్రైనింగ్ అసలు చాలా మంది చెప్పారు నాకు వైట్ రైస్ మానేసి కార్డియో ఒకటే చేస్తే సరిపోద్దని చెప్పారు. ఇంతకు ముందు నువ్వు ఓన్లీ కార్డియో చేసి ఎన్ని కేజీలు తగ్గావు? 8 కేజీలు తగ్గావు. కనీసం నీ బాడీ వెయిట్ కూడా నువ్వు పుష్ చేయలేవు. కార్డియో ఒక్కటే చేస్తే వెయిట్ లాస్ అవుతావు. కానీ వెయిట్ లాస్ అయ్యే దాంట్లో మొత్తం ఈ మజిల్ మాస్ అనేది చాలా లాస్ అయిపోతావు. ఎందుకంటే నీ మజిల్స్ నువ్వు ట్రైన్ చేయట్లా. కార్డియో చేస్తున్నప్పుడు నీకు రోజు మొత్తం లో ఫీల్ ఉండేది, ఎనర్జీ ఉండేది కాదు, ఆకలి ఎక్కువ వేసేది. దానివల్ల జంక్ ఫుడ్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. నువ్వు స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తే మజిల్స్ మారుతాయి. మజిల్స్ మారాలంటే ప్రోటీన్ తినాలి అని చెప్తున్నా. నీ ఫుడ్ సెలక్షన్స్ లో నువ్వు ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల నీకేమవుతుంది, ఇండైరెక్ట్ గా ఆకలి అనేది తగ్గుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ నీకు స్ట్రెంత్ ట్రైనింగ్ నుంచి వస్తుంటే ఇది మానేసి కార్డియో చేస్తాను, రైస్ మానేస్తాను, ఎవడో 15 రోజుల్లో 15 కేజీలు తగ్గాడు లేదా 25 కేజీలు తగ్గాడు అని ఎందుకు కంపారిజన్? నువ్వు లాస్ట్ మంత్కి ఎట్టున్నావు, ఇప్పుడు ఎట్టున్నావు, నిన్ను నువ్వు కంపేర్ చేసుకో. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.